మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి తనను భారీ మెజార్టీతో గెలిపించి తీరుతుందని రాగడి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మరని చెబుతున్న మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. మల్కాజ్గిరి పార్లమెంట్ లో దేఖ్లింగే అంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. లక్ష్మారెడ్డి గారు చెప్పండి, జోష్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. సో ప్రజల నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అంటే ముఖ్యంగా ప్రజల నుంచి చాలా రెస్పాన్స్ వస్తుంది. మరి ఎందుకంటే మేము మల్కాజ్గిరి పార్లమెంట్లో 7 సెగ్మెంట్లలో తిరుగుతున్నాము. ఈరోజు మరి ఉప్పల్లో మిత్రులు ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు, అలాగే కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మరి నాయకులందరూ కూడా కలిసి తిరగడం జరుగుతుంది. మరి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మరి ప్రజలందరూ కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి తాగునీరు కానీ సాగునీరు కానీ, ముఖ్యంగా హైదరాబాద్లో తాగునీటి ప్రాబ్లం లేకుండా చేసిన ఘనత మరి కేసీఆర్ గారు. అలానే చెప్పుకుంటూ పోతే మరి 10 సంవత్సరాల కింద కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితున్న టైంలో మరి అప్పుడు వారానికి 2 రోజులు ఇండస్ట్రీస్ కూడా నడిచేది కాదు కరెంటు లేకుండా. మరి అలాంటి హైదరాబాద్ని కరెంటు పోని హైదరాబాద్గా రాష్ట్రంగా నీళ్లు ప్రతి ఇంటికి ఇచ్చిన ఘనత రాష్ట్రంగా మరి కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తున్నారు. అదే కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు దేశమే చెప్పుకునే విధంగా మరి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి గ్రేటర్ హైదరాబాద్ను కూడా మరి ప్రపంచ దేశంలో ఉన్న సిటీలలో ఒక సిటీగా డెవలప్ చేశారు. కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ప్రజలకు కేసీఆర్ గారు గుర్తుకొస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా మరి కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ రావాలి. మరి కేసీఆర్ గారు బలపరిచిన 17 మంది ఎంపీలలో అందరికి సపోర్ట్ చేస్తామని చెప్పి, ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రజలు మాత్రము ఇంతకుముందు మరి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉండడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఏం చేసింది లేదు, ఏ ప్రజలు పట్టించుకునేది లేదు, ఏ డెవలప్మెంట్ పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మరి కాంగ్రెస్ అభ్యర్థిని వాళ్ళు పట్టించుకోరు. అదే కాకుండా మరి ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈటెల రాజేందర్, ఆయన హుజురాబాద్లో ఉంటాడు. మరి ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? ఆయన ఓటు కూడా ఇక్కడ లేదు. ప్రజలు ఆశీర్వదించే పరిస్థితి ఉండదు. ఇంతకుముందు జరిగిన పరిస్థితులను బట్టి ప్రజలు ఇంతకుముందు ఎవరైతే మరి స్థానికంగా ఉండడో ఆయనకు ఓటేస్తే, ఆయన కొడంగల్ ప్రజలు ఓడగొడితే వీడికి తీసుకొచ్చి గెలిపిస్తే ఆయన మొత్తం ఇక్కడ పట్టించుకోలేదు. కాబట్టి ప్రజలు అదో దృష్టిలో చూస్తున్నారు. స్థానికంగా సేవ చేసే వాళ్ళకే మరి పట్టం కట్టాలని చూస్తున్నారు. అలాగే కేసీఆర్ గారు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. చెప్పండి సార్, అంటే ఈ హడావుడి, ఈ సందడి, ప్రజల నుంచి లభిస్తున్నటువంటి ఆదరణ చూస్తే మల్కాజ్గిరి పార్లమెంట్లో వారు వన్ సైడ్ అయిపోయింది అంటారు ఇక్కడ? 100%. ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు, లాస్ట్ 10 ఏళ్ల కింద ఎట్లుండే తెలంగాణ, 10 ఏళ్ల తర్వాత ఎట్లయింది అనేది మీ అందరు కూడా, అంటే మా ఉప్పల్ జనాలు అందరు కూడా తెలుసు. కాబట్టి అందరు కూడా ఈ 5 నెలల పాలన చూసిండ్రు. కరెంటు బోర్డు, వాటర్ రాకపోవడము, అన్ని ప్రాబ్లమ్సే మున్సిపల్లో కానీ ప్రతి చోట. అదే మా కేటీఆర్ గారు ఉన్నప్పుడు 100% అందరు భయాన్ని పనిచేసే వాళ్ళు, ఆఫీసర్ల కాడికించి అందరూ. ఈరోజు చూస్తున్నారు 100% ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి 100% మా క్యాండిడేటు, మా అందరు కూడా మా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మొత్తంలో ఈ 3.5 లక్షల ఓట్లు మెజారిటీ ఉండేది. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఈడ మల్కాజ్గిరిలో గులాబ్ జెండా ఎగరేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ఒక్క మాటలో ఏబిఎన్ ద్వారా మీ పార్లమెంట్ ప్రజలకు ఏం కోరదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? పార్లమెంట్ ప్రజలకు మరి పార్లమెంట్ ప్రజలందరికీ తెలుసు, గ్రేటర్ హైదరాబాద్లో మరి 23 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఇక్కడ 7 కాన్స్టిట్యున్సీలలో ఎంత డెవలప్ అయింది. మరి అవుట్స్కర్ట్స్ ఉన్న ప్రదేశాలు ఎంత బాగా డెవలప్ అయినాయి. నేను ముఖ్యంగా మరి నన్ను పార్లమెంట్కి పంపించి నన్ను గెలిపిస్తే నేను ఒకటే ప్రజలకు తెలియజేస్తున్నాను. మరి ఇంతకుముందు ఉప్పల్ కారిడార్ అనేది గత 7 సంవత్సరాల నుంచి నత్తనడక నడుస్తుంది. అది ఇమ్మీడియట్గా మరి ఆ కారిడార్ పని చేయడానికే కానీ, మరీ ముఖ్యంగా మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఇరుకు రోడ్లతోటి మరి కరీంనగర్ హైవే లక్షలాది మంది ప్రయాణిస్తారు. అది కూడా ఇమ్మీడియట్గా తొందర చేయడానికి మరి సెంట్రల్ తోటి మాట్లాడాల్సి వస్తుంది. అది ఆర్మీ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి అది మాట్లాడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా మరి ఎక్కడైతే మల్కాజ్గిరి టౌన్లో చుట్టూ అన్నీ కూడా రైల్వే గేట్స్ తోటి ప్రజలు సతమతం అవుతున్నారు. ఆ విషయాన్ని కూడా మరి అతి త్వరలో పరిష్కరించడానికి పార్లమెంట్లో పెట్టడానికి, అదే కాకుండా మరి మెట్రో ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయమే కానీ, ఎంఎంటీఎస్కి సంబంధించిన విషయమే కానీ, అలాగే
మరి RRR ఏదైతే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అవుతుందో దాని విషయంలో కూడా లింక్ రోడ్సే కానీ నేషనల్ హైవేసే కానీ దాని కూడా లింకింగ్గా ఉండడానికి MMTS లాంటిదే కానీ మరి సెంట్రల్కి సంబంధించిన స్కూల్సే కానీ అట్లా మీ అందరికీ తెలుసు మెడికల్ కాలేజీలలో మన ఏ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మన దగ్గర రాలేదు మన రాష్ట్రంలో. మరి అలాగే మరి బుల్లెట్ ట్రైన్స్ లాంటివి కానీ ఏదే కానీ మరి కేంద్రం నుంచే వచ్చే దేందే కానీ మరి ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో వాటన్నిటి కూడా ఫైట్ చేస్తామని చెప్పి ప్రజలకు తెలియజేస్తాం. తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంట్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏమేన్, ఆంధ్రజ్యోతి, ఉప్పల్ నుంచి.